సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటనలో ఎవరికి అభ్యంతరం కలగకుండా, నేను ఎవరికి భారంగా ఉండకుండా, నా జీవన నా పోషణ నిమిత్తం ఎవరిని ఇబ్బంది కలగజేయకుండా నా పొట్ట కొరకు నేనే కష్టపడుతున్నాను అని ఒక మోటోతో వెళ్ళి ఎవరి దగ్గర పని చేస్తున్నాడట? ఎవరి దగ్గర? అదే నిద్ర వచ్చేస్తుంది ఇటు చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లా ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పని చేస్తున్నాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలంతటి వాడు అపోస్తుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడండి. అది పని చేస్తూ పని చేయాలి. ఏ పని? దేవుని పని. పని చేస్తూ పని చేయాలి, సువార్త పని. మనం ఈ పని చేస్తే ఆ పని చేయం, చెప్పండి. ఆ పని చేస్తే ఈ పని చేయం. మొత్తానికి దేవుని పని సరిగ్గా చేయం మనం. ఎందుకు? అందులోనూ ఉండం, ఇందులోనూ సరిగ్గా ఉండం. ఏదో ఒక పని చేయండి. ఆటో తోలుతారా? తోలండి. కూలి పనికి వెళ్తారా? వెళ్ళండి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి. ఏ పని చేస్తావు చెయ్యి. నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నా, ఏ కష్టపడినా సువార్త కూడా చెయ్యాలి. పౌలైనా, నువ్వైనా, నేనైనా మన పొట్టను మనమే పోషించుకోవాలి. ప్రభు వాక్యము సిగ్గుపడకుండానట్లు కష్టపడి పని చేయడం శ్రేయస్కరం. నిజమండి. ఆలోచిస్తారండి పబ్లిక్, ఏ లాభం లేకుండా వీళ్ళు సువార్త ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళ నమ్మిన మార్గం ఎంత గొప్పదో అని. పౌలు అలా చేస్తూ ఒక విచిత్రమైన మాట రాశాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు అదే వృత్తి గలవారు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండిన. రెండవ మాట నేను పట్టుకుంటున్నా. వారు కలిసి కాపురం ఉండిరి అన్నది. కాపురం అంటే అందరూ ఒక దిక్కునే నివసిస్తున్నారట. నిజంగా చూడండి, పౌలు లాంటి మహనీయుడితో కలిసి భోజనం చేస్తున్నారు. సడన్గా పౌలు గారు ఇలా వచ్చేసారు అనుకోండి, ఏమైపోతాం మనం చెప్పండి? ఎవడో చిన్న స్పీకర్ జేమ్స్ లడ్డు వస్తేనే సెల్ఫీలు దిగట్లేదు. ఇప్పుడు ప్రార్థనలు పోయాయి. ఇప్పుడు ఏ రోజు లీవు? మెసేజ్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవట్లేదు. ఇప్పుడు అన్న సెల్ఫీ, అన్న సెల్ఫీ. ఆ సెల్ఫీ పరలోకం తీసుకెళ్తుందా? ప్రార్థన చేసుకునేవారు లేరు. చిన్న చిన్న సేవకులు అసలు ఎంత గొప్పగా చూస్తున్నామే. అపోస్తుడైన పౌలు ఆయన ఇలా వచ్చేస్తే చెప్తున్నానండి, ఆయన అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఆ మహనీయుని అలా చూస్తూ, ఆ మహనీయుడు మాటలు ఏ మాట మాట్లాడినా చాలా వింతగా నోరుని కనబెడుతుంటాం. అలాంటి పక్కన మనం కూర్చుని భోజనం చేయాలంటే, అలాంటితో మాట్లాడాలంటే, ఆయనతో కలిసి తిరగాలంటే, ఆయనతో కలిసి నిద్రపోవాలంటే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. వాళ్ళకి కలిసి ఉన్నారట. కలిసి ఉన్నప్పుడు సహజంగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కలిసి ఉన్న మనిషిని అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. ఎంత అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఏం కనబడ్డాయి అంటే, పౌలుకున్న విశ్వాసం, ప్రేమ, క్రీస్తు పట్ల ఉన్న ఆతృత, బాధ్యత చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు? ఈ దంపతులు. నోటుతో సువార్త చెప్పడం ఒక్కటైతే, పౌలు గుండెల్లో ఉన్న స్పందనతో చెప్పడం మరొక ఎత్తు. పౌలుతో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఏం చూశారు? క్రీస్తు అంటే పిచ్చి ఆ మనిషికి. ఎవరికి? పౌలుకి. క్రీస్తు సువార్త అంటే పిచ్చెక్కిపోతాడు ఆయన. దాని కొరకు ఏమైనా చేస్తాడు. నిద్రపోవడం, దివారాత్రులు ఆలోచిస్తుంటాడు, ప్రార్థనలో ఉంటాడు, దేవుడు దేవుడు అని తిరుగుతుంటాడు. ఎప్పుడు బైబిల్ పట్టుకుని, దేవుడు పట్టుకుని ఇదే గొడవీనికి. ఆయన చూసి 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 వాళ్ళు అనుకున్నారు, ఏముందబ్బా యేసుక్రీస్తులో అని. పౌలు ఎప్పుడైతే వారితో కలిసి కాపురం ఉన్నాడో, కలిసి కాపురం ఉన్న వారు, ఆయన ప్రభావం వారి మీద పడ్డది. ఎవరి మీద? పౌలు యొక్క ప్రభావం దంపతులు ఇద్దరి మీద పడ్డది. నేను అన్నాను, మీరు ఎక్కడైనా నివసించారనుకోండి, మీరు నివసించిన స్థలం దగ్గర మీ ప్రభావం మీ పక్క వారి మీద పడాలి. పడుతుందో లేదో మీరు గమనించుకోండి. నిజంగా అండి, మీరు కొంతకాలం మీరు ఏదైనా ప్రాంతంలో ఉంటే మిమ్మల్ని ఎలా గుర్తించాలి చెప్పనా? ఆ అబ్బాయికి క్రీస్తు అంటే పిచ్చండి, ఆ తల్లికి యేసుక్రీస్తు సువార్త అంటే అదే ధ్యాసలో ఉంటుందని గమనించుకోవాలి. నిన్ను బట్టి దేవుడిని నమ్ముకునేంత ఆతృతలోకి వాళ్ళు రావాలి. మనల్ని చూస్తే మారరు, ఇంకేమవుతారు చెప్పండి? పాడైపోతారు గొడవ లేకుండా. మనల్ని చూస్తే మారుతారు.
మనం ఎక్కడున్నా మన ప్రభావం మన పొరుగు వారి మీద, మన అందరి ప్రభావం పక్కనున్న దేవుని వాక్యం ఎరగని వారి మీద పడాలి. ఎన్నా పట్టించుకోకుండా తిరిగారు, ఇంకా అడ్డగడదలు వాళ్ళ సంగతి వదిలేసండి. విన్నవారు ఖచ్చితంగా దేవునికి లొంగిపోతారు. పౌలును చూసిన దంపతులు ఇరువురు ఎవరు అకుల ప్రిస్కిల్ల, వీరిరువురు పౌలు యొక్క ప్రభావానికి లోనైపోయారు. ఎంతగా అంటే వారు కలిసి కాపురముండి పని చేయుచుండిరి అని రాయబడింది. ఏం పని? అక్కడ ఆగిపోయాం మనం. ఏం పని? డేరాలు గుట్టే పని కాదు, ఆ పనితో పాటు మరో పని ఉంది. ఏ పని? వారి జీవన సంబంధమైన పనే కాదు, నిత్య జీవానికి సంబంధించిన పని కూడా కలిసి చేస్తున్నారండి. వచ్చిందేమో ఎందుకో చెదిరిపోయి అక్కడికి వచ్చారు. వచ్చిన వీరిని దేవుడు ఎలా పట్టుకున్నాడు? తీసుకెళ్ళి ఒక సువార్థికుడికి జాయిన్ చేశాడు. జాయిన్ అయిన వీరు ఏం చేశారంటే, ఈ పనే కాదు మనకు మరో పని ఉందని క్రీస్తుని తెలుసుకొని ఇతని ఆతృతకి మరీ వారి భక్తిని పెంచుకొని ఇప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని సువార్త పని చేయాలి. ఈ పని వీరు ఎలా చేస్తూ ఉన్నప్పుడు, ఈ పని ఇంతగా కలిసి పని చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను అంటానండి, పౌలికి పెళ్ళి అయితే అయిందని కొందరు అంటారు, అవలేదని కొందరు అంటారు. అయినా అవలేకపోయినా భార్య అయితే లేదు. ఒకవేళ అయితే అప్పుడు చచ్చిపోయింది. ఒకవేళ అవ్వకపోతే ఆయనకి మొత్తం మీద ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఎవరు? పౌలు. కొన్ని వెర్షన్స్ ఏమన్నాయంటే, పరిశీలు తెగలోకి రావాలంటే పెళ్ళి అయిన వారినే తీసుకుంటారు అన్నారు. ఆయన కొరింథీ పత్రిక ఏమని రాశాడు? పెళ్లి కాని వారు నా వాళ్ళు ఉండుట మంచిది. ఒకవేళ అయిపోయి అప్పుడు చచ్చిపోయిందేమో. ఆయనకి అయితే ఇట అవ్వకపోతే మనకు పనికి మళ్ళీ ఇచ్చేలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరికి? పౌలు గారికి. మొత్తం మీద ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరు? ఒంటరిగానే సువార్త చేశాడు. ఒంటరిగా సువార్త చేస్తున్న ఆయనకి పెళ్ళయ్యి పిల్లలుంటే ఆ పిల్లలిద్దరూ తండ్రిని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకున్నారండి. ఎవరు? ఈ దంపతులిద్దరు. నిజంగా ఇలాంటి సువార్తకు సరి అయిన పిల్లలు ఎవరంటే అకుల ప్రిస్కిల్ల. ఎంత బాగా అంటే, పౌలు ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నారు, పౌలు అరణ్యంలో నడిస్తే అరణ్యంలో నడిచారు, పౌలు సువార్త అంటే సువార్త పరిగెట్టేవారు. ఎక్కడికంటే అక్కడ శ్రమ అయినా బాధ అయినా ఏదైనా పౌలు జీవితంలో ఏది జరిగితే అది పౌలు ఊ అంటే ఊ అంటారు, వద్దంటే మానేస్తారు. తండ్రికి తగ్గ పిల్లల్లా అయిపోయారు. ఎవరు? అకుల ప్రిస్కిల్ల. ఎందుకు? వారి గుండెల్లో ఏముంది ఇంతకీ? రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు దంపతులిద్దరు. ఏమని? ఓర్పు ఇవన్నీ దేనికంటే? నిరీక్షణ. ఎవరి కొరకు నిరీక్షణ? ఆ మెస్సయ్య ఎలా వెళ్ళాడో మేఘాల మీద అలానే వస్తాడని అపోస్తులకి చెప్పాడు. ఒలీవ కొండ మీద వెళ్ళిన వాడు వస్తాడు. మా నిరీక్షణకి ఆధారం ఉంది. ఆ నిరీక్షణ ఆధారంలో పౌలు ఆకలి దప్పులుతుంటే వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నారు. అరణ్యంలో తిరిగితే అరణ్యంలో తిరిగారు. క్రీస్తు కొరకు పౌలు పరిగెడితే ఆ పౌలు వెనక క్రీస్తు కొరకు వీరు కూడా పరిగెట్టారు. ఎంతగా పరిగెట్టారంటే పౌలు వీరు గూర్చి చెప్పకుండా ఉండలేకపోయాడు.